మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆయన వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిగా నేను అంత మాటలు చెప్పలేను, కానీ ఈ యొక్క వాంగ్మూలం మట్టుకి చాలా బాధాకరం. సబ్ కమిటీ రిఫరెన్స్ వేరు, దాని యొక్క రికమెండేషన్స్ వేరు. కాళేశ్వరం శాంక్షన్స్ ఎప్పుడు కూడా క్యాబినెట్కి రాలేదు, క్యాబినెట్ అప్రూవ్ చేయలేదు. మేము ఇచ్చినటువంటి మిగతా ప్రాజెక్టులో ఇచ్చినటువంటి సజెషన్స్కే క్యాబినెట్కి వచ్చింది తప్ప కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి మేము రిపోర్ట్ ఇవ్వలేదు సబ్ కమిటీలో. ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అది కూడా లేదు అసలు వాస్తవంగా. అప్పటి ప్రాణహిత మీద మీ ఆలోచన చెప్పమని చెప్పారు, అప్పుడు దేవాదుల మీద ఈ పనులు పూర్తి చేయాలంటే మీ ఆలోచన చెప్పమని చెప్పారు. అప్పటి ఫ్లడ్ ఫ్లో కెనాల్, అదేవిధంగా కాంతాలపల్లి, ఇప్పుడు తుపాకులగూడెం, సమ్మక్క సారక్క, ఆ ప్రాజెక్టుల మీద మా అభిప్రాయాలు, మిగిలిపోయిన పనులు ఏ రకంగా చేస్తే బాగుంటుందో డిపార్ట్మెంట్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మేము రికమెండేషన్స్ ఇచ్చాం. ఆ సబ్ కమిటీకేనో దీనికి లంకెపెట్టి దాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా సంతకం పెట్టారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అందుకనే ఆ పార్టీ పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయాలు వేరు, రాష్ట్ర అభివృద్ధి వేరు. ఆనాడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ పనులు ఎంత త్వరగా పూర్తి చేస్తే రాష్ట్రానికి లబ్ధి చేకూరుద్దో నాకున్నటువంటి చిన్న పరిజ్ఞానంతో ఆ రోజు ఇరిగేషన్ శాఖలో కూడా నేను అంతకుముందు ప్రభుత్వాలు కొద్ది రోజుల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి నాకు తెలిసిన కాడికి ఈ రాష్ట్ర ప్రజానీకానికి, రైతాంగానికి లాభం జరిగేటటువంటి సూచనలే చేశాం. అటువంటిది మీరు ఈ రకమైనటువంటి క్యాబినెట్కి రాకుండా క్యాబినెట్ అప్రూవ్ చేసింది, అన్నీ కరెక్ట్గానే చేశాము, అందరిది ఉమ్మడి నిర్ణయం అని చెప్పేటటువంటి మాట కరెక్ట్ కాదు అని చెప్పి రాజేంద్ర గారికి, రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి త్వరలోనే ఆ కమిటీ, సబ్ కమిటీ రిఫరెన్స్, మేము ఇచ్చినటువంటి రిపోర్టు, ఇంకా అవసరమైతే క్రానిలాజికల్గా ఏం జరిగిందో కూడా డేట్స్తో సహా, జీవోస్తో సహా, ఆనాటి ఫైనాన్స్ సెక్రటరీ గారు ఏం రాశారు, ఇరిగేషన్ ఏం రాసింది, మిగతా అన్నీ కూడా బహిర్గతం చేసే అవకాశం ఉంటుంది. కమిషన్ విచారణ జరుగుతుంది కాబట్టి నాకు సంబంధం లేదు. ఇది కేవలం రాజేంద్ర గారు చెప్పినటువంటి మాటలు సత్యదూరం అని చెప్పదలుచుకోవటానికి, అది క్లారిఫై చేయడానికి మాత్రమే, మీకు వివరణ ఇవ్వటం మాత్రమే ఈరోజు నా బాధ్యతగా భావిస్తున్నా. తర్వాత దీని మీద ఏదైనా అంశం వస్తే క్షుణ్ణంగా జీవోలతో సహా, ఆ యొక్క ఆర్డర్స్తో సహా ఎవరితోటైనా చర్చించడానికి నేను సిద్ధం. కాబట్టి దయచేసి పొంతం లేని ప్రకటనలు ఇచ్చి ఇంకా ప్రజల్ని మభ్యపెట్టో, ఇంకా రైతాంగానికి నష్టం చేసే కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. కేవలం సంవత్సరంన్నర కాలంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీనో ప్రభుత్వాన్నో ఏదో బురద జల్లటానికే చేస్తున్నారని, ఇది ఏది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది కాదు. శాంక్షన్స్ మీరే ఇచ్చారు, అప్పటికి క్యాబినెట్ అప్రూవల్ లేదు, రివైజ్డ్ మీరే చేశారు, ఎస్టిమేట్స్ మీరే చేశారు, పనులు మీరే చేశారు. ఆ పథకం కూడా నిరుపయోగం అని చెప్పి ఎన్డీఎస్ఏ ఆ ప్రభుత్వ కాలంలోనే చెప్పింది. లాస్ట్ 5 years టర్మ్లో కూడా నేను లేను. ఇవన్నీ జరిగినటువంటి నిత్య సత్యాలను కూడా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ఎవరికైనా సాధ్యం కాదు. వాస్తవాలు కమిషన్ నిర్ధారణ చేస్తుంది. కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఆయా సంస్థలు చర్యలు తీసుకుంటాయి తప్ప ఇటువంటి తప్పుడు ప్రకటనలతోటి మీరు ఇంకా ఎక్కువ రోజులు మభ్యపెట్టలేరని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఆ రోజుకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు ఏదైతే టెండర్స్ పిలిచారో, ప్రాణహిత కావచ్చు, దేవాదులు కావచ్చు, ఫ్లడ్ ఫ్లో కెనాల్ కావచ్చు, కాంతాలపల్లి,
ఆ పనులు పూర్తి చేయటానికి గ్యాప్ వచ్చింది, అర్ధంతరంగా మిగిలిపోయిన ఈ పనులు. ఆ పనులు పూర్తి చేయాలంటే ఆ కాంట్రాక్టర్లకే ఇవ్వాలా, లేదు ఎస్టిమేట్స్ బూస్ట్ చేసి ఎక్కువ చేసుకున్నారు అనుకుంటే మళ్ళీ స్విచ్ ఛాలెంజ్ ద్వారా కానీ రీటెండర్ తోట కానీ రివైజ్ చేసి అయినా సరే కొత్త టెండర్లు పిలవాలా. ఆ పనులు పూర్తి చేయడానికి మీ సబ్ కమిటీ యొక్క సూచనలు చేయమని చెప్పి మాత్రమే ఆ సబ్ కమిటీ యొక్క సారాంశం. దానికి సంబంధించి ప్యాకేజ్ వైజ్గా ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ అదే రేట్లకు చేస్తాను అని అంటేనేమో చేయమని చెప్పుకోండి. అతను కాదు మాకు రేట్లు ఎన్హాన్స్ అయినాయి కాబట్టి మాకు చెయ్యలేము అని అనుకుంటే ప్రజెంట్ ఎస్ఎస్ఆర్ తోటి మళ్ళీ టెండర్లు పిలవమని చెప్పాము. లేదు అబ్నార్మల్ చేంజెస్ ఉన్నాయి, లేకపోతే ఆ కార్యక్రమాన్ని వర్క్ని డివైడ్ చేసేదానికి అవకాశం లేదు అనుకుంటే దాన్ని ఏం చేయాలి? ఇటువంటివన్నీ కూడా టెక్నికల్గా పర్సూ చేసి మాత్రమే ప్రజలకు నష్టం లేకుండా, రాష్ట్రానికి నష్టం లేకుండా త్వరగా పూర్తి చేయమని చెప్పే రికమెండేషన్స్ ఉన్నాయి. ఆ రికమెండేషన్స్ను కూడా నేను రేపు కమిషన్కి పంపిస్తాను. ముందు వచ్చింది ఏం జీవో అని చెప్తున్నారు మీరు? లేదు, ముందు మేడిగడ్డ శాంక్షన్ జీవో వచ్చింది, తర్వాత సబ్ కమిటీ రీఇంజనీరింగ్కి సంబంధించినటువంటి జీవో 15 రోజుల తర్వాత వచ్చింది. అది మీరు అర్థం చేసుకోవాలి, మీరు విశ్లేషించాలి. అంటే ఈ సబ్ కమిటీకను ఆ శాంక్షన్కి సంబంధం లేదని, రిమైనింగ్ ప్రాజెక్టులు రిమైనింగ్ వర్క్స్ యొక్క పునర్నిర్మాణం ఏ రకంగా జరగాలనేదే సబ్ కమిటీ యొక్క రెఫరెన్స్. దానికి సంబంధించే మేము సజెషన్స్ ఇచ్చాం. లేదు, అసలు ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సే లేదు, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ యొక్క స్థితిగతుల మీదనే. అందుకని నేను ఆయన గారు ఇంకా అసత్యాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే ఇంకా అబద్ధాలు హరీష్ అవుతాడు. నేను అందుకని మీకు చెప్పేది, నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నాకు ఆ 4 ప్రాజెక్టుల యొక్క స్థితిగతులను మనం త్వరగా పూర్తి చేసుకోవాలి అని అంటే ఆ ఇంజనీరింగ్ వర్క్స్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మీ సలహాలు సంప్రదింపులు డిపార్ట్మెంట్ని పరిశీలించి ఇమ్మన్నారు, ఇచ్చాము. ఇచ్చిన రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. అందుట్లో బ్యారేజీలకు సంబంధించి, వేరే రకానికి సంబంధించి, కాళేశ్వరానికి సంబంధించి ఉంటే అది వేరే.